తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత తనకు ఆరోగ్యం బాగోలేక యశోద ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ఇంటికి డిశ్చార్జ్ అయినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి తను పరామర్శించారు కదా. ఆ తర్వాత సోషల్ మీడియాలోనూ కొన్ని మీడియా సర్కిల్లోనూ ఫుల్గా వార్తలు ప్రసారం అయ్యాయి. ఫుల్ స్పెక్యులేషన్స్ వచ్చాయి. స్పెక్యులేషనా నిజాలా మనకు తెలియదు. ఏమని వచ్చాయి? కేసీఆర్ గారు త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండమని జగన్కు చెప్పారు అని. తెలంగాణ ఎన్నికలకు ముందు కొందరు నా దగ్గరకు వచ్చి ఈ ఫలితాలను మేము మ్యానిపులేట్ చేస్తాం అని చెప్పి నా దగ్గర వచ్చి కొందరు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తే నేను వాళ్ళని ఎల్లగొట్టాను. బహుశా వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కూడా రావచ్చేమో, కాసింత జాగ్రత్తగా ఒక కంట కనిపెట్టి ఉండు అని చెప్పి జగన్ గారికి చెబితే ఆయన ఒక స్మైల్ ఇచ్చి తర్వాత ఊరుకున్నారు అని చెప్పి అప్పుడు ఫుల్గా వార్తలు వచ్చాయి. నిజమో అబద్ధమో మనకు తెలియదు. బట్ అప్పుడు కేసీఆర్ సార్ జగన్ గారికి ఈ విధంగా చెప్పారు అని చెప్పి అయితే ఫుల్ స్పెక్యులేషన్స్ వచ్చాయి. సీన్ కట్ చేస్తే తాజాగా రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోనే 1,00,000 ఓట్లు ఏ విధంగా బీజేపీ కోసం రిక్ చేశారు అని ఆధారాలతో సహా బయటపెట్టిన తర్వాత దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నప్పుడు దేశంలోనే అత్యంత సీనియర్ నేత శరద్ పవార్ గారు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ గారు తాజాగా నాగ్పూర్లో సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏమని? మహారాష్ట్ర ఎలక్షన్స్ కంటే ముందు ఓ 2 వ్యక్తులు వచ్చారు అని, 288 సీట్లు ఉన్న చోట మహారాష్ట్ర అసెంబ్లీలో 160 సీట్లు మాకు వచ్చే విధంగా మ్యానిపులేట్ చేస్తాము అని వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఎలక్షన్ కమిషన్ మీద పూర్తి విశ్వాసం ఉండే. వాళ్ళను నేను అసలు ఆ డిస్కషన్ కూడా అలో చేయలేదు. కానీ వాళ్ళు చాలా నమ్మకంగా మళ్ళీ చెప్పేసరికి ఇండియా కూటమికి సంబంధించిన కీలక నేతలతో వాళ్ళతో మాట్లాడిస్తే మన వే ఇది కానే కాదు, దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అవర్ వే, మనం అసలు ఇటువంటి దగ్గర కూడా రానికూడదని చెప్పి సీరియస్గా కొట్టిపడేశారు. మన వే ఇది కానే కాదు, ప్రజల దగ్గరికి వెళ్ళి గెలవాలి, కానీ ఇదేంది ఇది అసలు మనం నో వే అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్పేశారు ఇండియా కూటమికి సంబంధించిన కీలక నేతలు. అదంతా అయిపోయి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూసి మాకు వచ్చే అనుమానాలు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు బయటపెట్టినవి చూసిన తర్వాత నాకు కొన్ని ఏమైనా పజిల్స్ క్లియర్ చేసుకోవాల్సిందేమో ఇప్పుడు అని శరద్ పవార్ గారు లాంటి నేత సెన్సేషనల్ కామెంట్స్ ఇవి వాళ్ళు వీళ్ళు అలటప్పగాళ్ళు కాదు. శరద్ పవార్ గారు లాంటి నేత దేశంలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఏం జరుగుతుంది అసలు దేశంలో? ఏం జరుగుతుంది?